ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి నజరేయుడైన యేసే నామములో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రతిరోజు ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి వస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు. దేవుడు ఇంతవరకు కాచి కాపాడి తన ఉచితమైన కృపచేత మరి మార్చ్ నెల 24వ తారీఖు వరకు తన ఉచితమైన కృపచేత కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి ఆపదలలో, ఇక్కట్లలో, ఇబ్బందులలో కాచి కాపాడుతున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. అంతేకాకుండా మరి ప్రతిరోజు 3 గంటలకు ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తము. వేకువనే లేచి నీ రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీ హృదయాన్ని మరి కన్నీళ్ళు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కుమ్మరించాలని, అలా కుమ్మరించినప్పుడు ఆకాశం నుంచి ఆయన చూస్తాడని, ఆయన చూసి మరి నీ దేశాన్నే కాపాడతాడని మరి ఆయన చెప్తున్నాడు. మరి నీ పిల్లలతో పాటు నీ దేశం కూడా కాపాడబడాలి, రక్షించబడాలి. కాబట్టి ప్రభువు చెప్పిన మాట మనం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ప్రార్థన చేయండి. అశోక్ అన్న గురించి ప్రార్థన చేయండి. అశోక్ అన్న అనబడే నేను ప్రతిరోజు మరి 37 రోజుల నుంచి కూడా మరి లైవ్ పెడుతున్నాను. ఇంకా ముందు కూడా మరి కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ లైవ్ అనేది ఆపడం జరగదు. మరి ఏదైనా మరి ఇబ్బంది ఇక్కట్లు ఉంటే అది కూడా దేవుడు తప్పించి మరి లైవ్ కొనసాగించినట్లుగా దేవుడు సహాయం చేయడానికి మరి మీ అందరి ప్రార్థన సహాయం అడుగుతున్నాం. దేవుడు ఇచ్చిన మరి విజ్ఞాపన ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిరోజు మరి అశోక్ ఎర్నాగి అనే ఈ యొక్క మరి ఫేస్బుక్ ద్వారా వస్తున్న ఈ లైవ్ని మీరందరూ వీక్షిస్తున్నారు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎంతమంది అయితే చూస్తున్నారో చూసే మీ అందరూ కూడా మరి లైక్ చేయండి, మరి కామెంట్ చేయండి. కామెంట్ అంటే మరి మీ అవసరాలు, మీ అక్కర్లు, మీరు దేవునితో మీరే ఎక్కువగా ఉండాలి. కాబట్టి మరి మీ ఆత్మీయ జీవితం కొరకు ఇలాంటి వారి కొరకు మాత్రము ప్రార్థన సహాయం అడగండి కామెంట్ రూపంలో. అంతేగాని మాకు అది రావాలి, గ్యాస్ స్టవ్ రావాలి, పొయ్యిలో మంటలు కాలి, ఇలాంటివి మాత్రం సిల్లి ఇలాంటివి మాత్రం కామెంట్స్ రూపంలో పెట్టకండి దయచేసి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవాది దేవునికి మరి అర్పిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగడానికి దేవుడు ఆయన కృపనిచ్చి ఆత్మతో సత్యంతో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు నిండు మనసుతో మరి మోకరించి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న తండ్రి యెహోవా, నజరీయుడైన యేసే నామములో మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. క్షమించి ప్రేమించి కృప చూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్నవాడా, అద్వితీయుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అతి కాక్షణీయుడా, 10,000లో గుర్తింపదగిన నా ప్రాణ ప్రియుడవైన యేసయ్యా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. క్షమించి ప్రేమించి కృప చూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్నవాడా, అధ్యక్షుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, 10,000లో గుర్తింపదగిన నా ప్రాణ ప్రియుడా యేసు, పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు. క్షమించి ప్రేమించి కృప చూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్నవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి, యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుమని చెప్తున్న దైవమా, కనికర సంపన్నుడా, కరుణా వాత్సల్యత కలిగిన దైవమా, కునుకని నిద్రపోని దేవాతి దేవుడవైన యెహోవా,
యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు. క్షమించి ప్రేమించి కృప చూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్నవాడ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగుట, సమాధానానికి కర్త, అధిపతి యేసు పరిశుద్ధ నామంలో మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు. భూమి ఆకాశములను సృజించిన దైవమా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవమా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి, ఉన్నవాడని అనువాడనని చెప్తున్న దైవమా, అద్వితీయుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, 10,000లో గుర్తింపదగిన నా ప్రాణ ప్రియుడవైన యేసయ్యా మీకు స్తోత్రం. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రము. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుమని చెప్తున్న దైవమా స్తోత్రములు. ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవైన దైవమా స్తోత్రములు. ఉన్నవాడను అనువాడనని చెప్తున్న దైవమా స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తుని మా కొరకు భూలోకం పంపించిన దేవాతి దేవుడవైన యెహోవా యేసయ్య నామములో స్తోత్రములు. పరిశుద్ధుని కుమారుడవైన యేసయ్యా మీకు స్తోత్రములు. దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ఆది సంబూతుడవైన దైవమా యేసయ్య నామములో స్తోత్రములు. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రములు. అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు. క్షమించి ప్రేమించే యేసయ్యా మీకు స్తోత్రములు. నాలోకి వచ్చి నన్ను పరిశుద్ధపరిచే పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు. పరిశుద్ధుని నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతానని చెప్పిన యేసయ్యా మీకు స్తోత్రములు. సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, అనంత జ్ఞాని, అద్వితీయ సత్యదేవుడా, ఆకాశములు పట్టజాలని దైవమా, కృపామయుడా, కరుణామయుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, అనంత జ్ఞానివైన దైవమా, ఆరాధనకు యోగ్యుడా, పూజకర్హుడా, పరిశుద్ధుడా, యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రములు. కృపాసక్తి సంపూర్ణమైన దైవమా స్తోత్రములు. కనికర సంపన్నుడమైన దైవమా స్తోత్రములు. కరుణా వాత్సల్యత కలిగిన దైవమా స్తోత్రములు. కలువరి సిలువలో మరణములు విరిచిన యేసయ్యా మీకు స్తోత్రములు. రుణపత్రాన్ని సిలువలో కొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. శరీరధారిగా వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచిన యేసయ్యా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి మీకు స్తోత్రములు. జుంటి తేనె దారల కన్నా మధురమైన నామము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధుడు 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 కోటాను కోట్ల మహాదూతల చేత కొనియాడబడుచున్న దైవమా యెహోవా యేసయ్య నామములో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు. సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, అనంత జ్ఞాని, అద్వితీయ సత్యదేవుడా, ఆకాశము ఆలకించు, భూమి చెవియగుము అని చెప్తున్న దైవమా, యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రములు. కనికర సంపన్నుడమైన దైవమా స్తోత్రములు. కరుణా వాత్సల్యత కలిగిన దైవమా స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణమైన దైవమా స్తోత్రములు. ఆదియు అంతము లేని దేవాతి దేవుడవైన యెహోవా యేసయ్య నామములో స్తోత్రములు. అనంత జ్ఞాని మీకు స్తుతులు, స్తోత్రములు. అద్వితీయ సత్యదేవుడా మీకు స్తుతులు, స్తోత్రములు. ఆది సంభూతుడమైన దైవమా మీకు స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి మీకు స్తోత్రములు. క్షమించి ప్రేమించే దైవమా మీకు స్తుతులు, స్తోత్రములు.
ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవైన దైవమా మీకు స్తుతులు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రం. హల్లెలూయా. ఆకాశముల్ గతించిన నీవు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కాదు అంతరించిపోవుటకు. నరుడవు కాదు నీవు మాట మార్చుటకు, అవతారము కాదు అంతరించిపోవుటకు. వరములు మారిన లోకమంతరించిన, వరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులోయకు నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, అకోరులోయకు నిరీక్షనిచ్చు మాటలు. గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు, గాఢాంధకారములో వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపాక్షేమ బాటలు, నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్ గతించిన నీ మాటలు
హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడు హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభములు, వందనములు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయననే స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మరి లూకా సువార్త నుంచి మనము వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం చదువుకుందాము. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మరి వీలైతే వాక్యాన్ని కూడా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మహాగరుడా యెహోవా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. రాత్రి దినమున లూకా సువార్త 7వ అధ్యాయం చదువుతుండగా మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలముతో తండ్రి నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదువుకోవడానికి సహాయం దయచేయండి దేవా. మరి నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నిత్యము ప్రభు, ప్రతి సెకను కూడా మరి నేను అలాగే బయట కూడా ఉండటానికి సహాయం దయచేయి. నాలో ఉన్నవి తీసేసి నీలో ఉన్నవి నాకు దయచేయమని, నా తలంపులు, నా ఆలోచనలను స్వాధీనపరచుకోమని, యేసుక్రీస్తు ఘనమైన నామములో చదివిన వాక్యం గుర్తుండటానికి జ్ఞాపశక్తి దయచేయమని నాయనా, నీ సన్నిధిలో, నీ కృపలో, నీ దయలో నన్ను నాకు నాయనా నీ సహాయం చేయండి ఎదగడానికి, నీ సన్నిధిలో ఎదగడానికి, నీ వాక్యంలో ఎదగడానికి, నీ ఆత్మలో ఎదగడానికి సహాయం చేయమని. అల్పమైన మాటలు అయినా మరి సులువుగా చిక్కులో పెట్టే మరి మాటలు, అలాంటి పాపములు నేను చేయకుండానట్లుగా నాకు సహాయం దయచేసి నీ కృపచేత, నీ దయచేత నేను నింపి నడిపించమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు వాక్యం చదువుకొని వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితము ధన్యం. పరలోకంలో మరి మనము ఇక్కడ మరణించినప్పటికీ పరలోక రాజ్యంలో మరి మనము నిత్య జీవం పొందుకుంటాము. కాబట్టి దేవుని కృపను బట్టి మనం వాక్యం చదువుకుందాం. దేవుడు ఇటు సమయాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. గుర్తుపెట్టుకోండి, శతాధిపతి దాసుడు మరి రోగి అయి ఉంటే యూదుల పెద్దలను పంపిండట శతాధిపతి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అంటే ఆయన ఏం చేసిండు? ఆయన మనకు సమాజ మందిరం కట్టించిండు అని డిమాండ్ చేయలేదు, బ్రతిమలాడిండ్రు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. డిమాండ్ చేయలేదు, బ్రతిమలాడేరు. ఎవరు? యూదుల పెద్దలు, చిన్న వాళ్ళు కాదు, యూదుల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను, యేసుక్రీస్తును బ్రతిమలాడుకుంటున్నారట. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు వాళ్ళ బ్రతిమలాడే విధానాన్ని చూసి యేసుక్రీస్తు వాళ్ళతో వెళ్ళిండు. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా సమపుచ్చుకొనవద్దు,
నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. హృదయం మీద చేయి వేసి ఎంతమంది ఇలా చెప్పగలరు? ప్రభువా, నీ మందిరంలోనికి వచ్చుటకు నేను అర్హుని కాదు, కానీ నీ ఉచితమైన కృపచేత నన్ను రాణిస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంత పెద్ద శతాధిపతి అయ్యుండి కూడా యేసుక్రీస్తు తన ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కానయ్యా అంటున్నాడు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. గొప్ప అద్భుతమైన వాక్యం ఇక్కడ. గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే, నేను నీ దగ్గరికి రావడానికి కూడా అర్హుణ్ణి కాదు. నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు నేను అర్హుణ్ణి కాదు. నేను నీ దగ్గరకు కూడా వచ్చటానికి ఎంత మాత్రం అర్హుణ్ణి కాదు. జస్ట్ నువ్వు ఒక్క మాట సెలవియ్యి. ప్రభువా యేసయ్యా, నువ్వు ఒక్క మాట సెలవియ్యి, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం చూడండి శతాధిపతిది. అందుకే ఆయన పేరు మరి రాయలే కానీ శతాధిపతి అని మరి ఇక్కడ దేవుడు నోట్ చేయించాడు బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవు పడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. పైకుట్టింగ్ బోలే హల్లెలూయా, స్తోత్రం. ఓకే, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, చూసిరా, ఒకే ఒక్క కొడుకు, నాయన అనే గ్రామానికి ఆయన వెళ్తుండగా ఒకే ఒక్క కొడుకు, విధవరాలి కొడుకు చనిపోవటం చూసి, ఆమెతో ఉన్న జనాలను చూసి ఆయన ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఏడవద్దంటున్నాడు. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. గొప్ప అద్భుతం. మళ్ళా ఏం అద్భుతం? పాడెను ముట్టిండు అంతే. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని. చిన్నవాడా లెమ్మని పాడను ముట్టుకొని చెప్తున్నాడు. పాడని అంటే చనిపోయిన వారిని పాడ మీద పడుకోబెట్టాక కొన్ని ఈత తాటి కమ్మలతో కట్టేస్తారన్నట్టు. ఎందుకంటే మోస్తున్నప్పుడు అటు ఇటు కదలకుండా గట్టిగా కట్టేస్తారు. అయితే ఈ పాడ మీద ఉన్న ఆయనను ముట్టుకొని, ఆ చిన్నవాడిని ముట్టుకొని, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనంగానే చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. అద్భుతం మరొకటి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. ఆలోచనకర్త వచ్చినప్పుడు, అద్వితీయుడు కుమారుడు సత్యవంతుడు వచ్చినప్పుడు అద్భుతాలే జరుగుతాయి. మరి ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అన్నంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను
వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. యోహాను తన శిష్యుల్ని పంపిండు. రాబోవాడవు నువ్వేనా అంటే రావాలి, మేము ఎవరి కోసం అయితే మెస్సయ్య కోసం వెతుకుతున్నామో ఆయన నువ్వేనా, లేకపోతే మేము ఇంకొకరి కొరకు కనిపెట్టి చూడవలనా అని ఆయన అడుగుతున్నాడు. ఆయన శిష్యులను పంపించి అంటున్నాడు. ఆ మనుషులు ఆయన యుద్ధకు వచ్చి, రాబోవాడవు నువ్వేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మును నీ యుద్ధకు పంపెనని చెప్పిరి. ఆల్రెడీ చెప్పేసిరు వచ్చి, మరి రాబోవాడవు నువ్వేనా, మరి మేము ఇంకొకరి కోసం కనిపెట్టుకొని చూడాలనా, మమ్మల్ని యోహాను గారు పంపారు అని యేసుక్రీస్తు వారితో చెప్పడం జరిగింది. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గురుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. అంటే అర్థం ఏంటిది? నేనే మెస్సయ్యను, నేనే వచ్చాను, మీరు వెతకబోచున్న వాడిని నేనే, మీరు కనిపెట్టుకొని చూస్తున్న వాడిని నేనే అని ఇండైరెక్ట్గా ప్రభువు వారికి ఇంటిచ్చేసిండు. దేవునికి మహిమ కలుగునుగాక. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే యేసుక్రీస్తు గురించి మెస్సే ఈయనే అని అనుకున్నవాడు ధన్యుడు, అనుకోనివాడు అన్యుడు. దేవునికి మహిమ. వారికి ఉత్తరం ఇచ్చాను. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకొని వానినా? దిగో, ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవానిని అని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుతును? వారు దేనిని పోలియున్నారు? సంత వీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడువరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్ల కాయలను పోలియున్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనక వీడు దయ్యము పట్టిన వాడని మీరనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చెను గనక మీరు ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను జ్ఞానమని
దాని సంబంధులందరినీ బట్టో తీర్పు పొందునని. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా బోధ చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదముల మీద ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తే అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఈ పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోనో, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతడితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, ఒకడు 70 దేనారములు అప్పిచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నీ పాదములకు నీలియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి ఉన్న వారు పాపములు క్షమింపబడి ఉన్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక నిమిషం. లైన్ కట్టేది దాంట్లో పెట్రోల్ కూడా అయిపోయింది కదా, మంచి ఖాళీనే ఉండే బంకాడ తీసిన అయిపో. ఇప్పుడు అందరూ అదే ఇక్కడ కూడా ఉన్నారా? ఏమో ఇక్కడ చూడలే, ఆడ చూసి కొట్టించుకుంటే ఆడ ఎందుకైనా మంచి. స్తోత్రం, హల్లెలూయా.
మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి కృపాకనికర సమాధానం కలిగిన గొప్ప దైవమా యెహోవా యేసయ్య నామములో స్తోత్రాలు. ఈ రాత్రి దినమున తండ్రి ఆత్మతో నింపి వాక్యంతో నడిపించి మీ నామానికి మేము తెచ్చుకున్నాం. సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దైవమా మీకే సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తున్నాం. చదివిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. క్షమించండి. ఈ రాత్రి దినమున తండ్రి ఆత్మతో నింపి వాక్యంతో నడిపించి మీ నామానికి మహిమకరంగా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు ఘనమైన బలమైన నామములో అడిగి స్తుతించి పొందుకొని ఉన్నానని ప్రార్థిస్తున్నాను. తండ్రి.